ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బరిలో నిలిచారు. తాజాగా ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుత తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. తొలుత మాజీ ఇస్రో శాస్త్రవేత్త మైలుస్వామి అన్నాదురై, మహాత్మా గాంధీ ముని మనవడు రచయిత తుషార్ గాంధీ పేర్లు కూడా ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అయితే కూటమిలోని ముఖ్య నేతలు సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించిన ఎన్డీఏ ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే ఇండియా కూటమి అభ్యర్థిని బరిలో నిలపడంతో రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ అనివార్యమైంది. లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ కూటమి సభ్యుల బలాన్ని బట్టి చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిపి రాధాకృష్ణన్ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఖాళీలను మినహాయించి ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 782 మంది సభ్యులున్నారు. అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విజయం సాధించాలంటే గెలిచే పక్షానికి కనీసం 392 ఓట్లు ఉండాలి. ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 133 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఎన్డీఏకు మొత్తం 426 సభ్యుల బలముంది. ఈ సంఖ్యను బట్టి చూస్తే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో సభ్యులు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమిలోని అభ్యర్థికి ఓటు వేస్తే సుదర్శన్ రెడ్డి విజయం సాధ్యమవుతుంది. అయితే అలా జరగడం అసాధ్యమనే చెప్పొచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇద్దరూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు.